హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు హవీస్ హబ్. ఈ వినాయక చవితి ఎలా జరిగిందో చూసేద్దామా? మండపం డెకరేషన్ నుంచి ఫుడ్ ఐటమ్స్ వరకు అన్నీ చూసేయండి. ఫస్ట్లీ మేమైతే డిఐవై డెకరేషన్ చేసాము. మేమైతే పైప్స్ తీసుకున్నాము, 4 సైడ్ స్టాండ్ లాగా. అండ్ దానికి వెనకాల పాలిస్టర్ పింక్ అండ్ బ్లూ కలర్ తీసుకొని హ్యాంగ్ చేసాం. వాటికి ఆల్సో పింక్, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో మేమైతే ఇలా హ్యాంగ్ చేసే లీవ్స్లా తీసుకొని పైన ఒక నెట్ వేసి దానికి హ్యాంగ్ చేసాము. ఇన్ బిట్వీన్ ఆ గ్రీన్ లీవ్స్తోనూ గోల్డ్ కలర్ లైట్స్ వెలిగేలాగా ఆ లీవ్స్ తీసుకున్నాం మేము. అండ్ ఇటు అటు లోటస్ ఫ్లవర్ లాగా వచ్చేవి ఇలా తీసుకొని మేమైతే ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి ఇలా దేవుని అయితే పూజ చేసుకున్నాము. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది. ఈవినింగ్ నేను హవి సేమ్ టీషర్ట్ వేసుకొని ఇలా అయితే ఎంజాయ్ చేసాము. నా జెర్సీ వెనకాల విష్ణురెడ్డి, హవి జెర్సీ వెనకాల మిట్టుపల్లి హవిష అని పెట్టుకున్నాము. ఆ నెంబర్ ఏంటంటే హవిష బర్త్ నెంబర్ 30 అనేది. ఇలా దేవుని అయితే ఊరేగించేశారు. ఆల్సో మా ఊర్లో మేము కలర్స్ కూడా కొట్టుకున్నాము. అండ్ ఈవినింగ్ అయితే ఇలా గేమ్స్ పెట్టారు. నేను మ్యూజికల్ చైర్స్లో ఆల్సో లెమన్ అండ్ స్పూన్లో పార్టిసిపేట్ చేశాను. ఇలా చాలా ఫన్నీగా అయితే జరిగింది. ఊరిలో అందరూ వినాయకుడు జెర్సీ వేసుకొని గేమ్స్ ఆడారు. ఇది ఫస్ట్ వినాయక చవితి మా ఊర్లో జరుపుకున్నాము. లాస్ట్ టైం మేము యూఎస్లో ఉన్నాము. బాగా జరిగింది, చాలా సరదాగా. నేనైతే లెమన్ అండ్ స్పూన్లో సెకండ్ వచ్చాను, మ్యూజికల్ చైర్స్లో అయితే థర్డ్ వచ్చాను. ఇలా నేను అవి అయితే రంగులు కొట్టుకున్నాము. ఇక్కడ రంగులు కొట్టుకుంటారంట. వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఇలా రంగులు కొట్టుకుంటారంట. ఇదిగోండి మా వినాయకుడు, మేము మట్టి వినాయకుడిని పెట్టాము. అండ్ తర్వాత దేవుని ఊరేగిచ్చాక ఇంకా నిమజ్జనం ముందు ఇలా అయితే డ్యాన్స్ వేసుకుంటాం కదా, డ్యాన్స్ వేస్తాం అవి ఇక్కడ. అండ్ నేను కూడా ఇక్కడ రైట్ కార్నర్లో డ్యాన్స్ వేస్తున్నాను, చూడండి. ఆ విషయం చూసారా ఎక్కడికి వచ్చిందో, గణపయ్యకి దగ్గరగా. ఇక్కడ సిల్వర్ ప్లేట్లో అయితే మేమైతే ఒక పెద్ద లడ్డు పెట్టాము మేము ఇంట్లోనే. సో మేము దానిలో అయితే ఈ పెద్ద లడ్డు కోసం అయితే మేము ఒక లక్కీ టిప్ ప్రాసెస్ తీసుకున్నాము. అందులో ఎవరికైతే హ్యాపీ వినాయక చవితి వస్తుందో వాళ్ళకి ఆ లడ్డు, అండ్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే లడ్డు, చిన్న లడ్డు ఇచ్చాము. ఆ లక్కీ టిప్ ఎవరికి వచ్చిందంటే ఒక చిన్న బేబీకి వచ్చింది. ఇలా హవి చేతుల మీదుగా మేము ఆలో చిన్న బేబీకి లడ్డు ఇచ్చేసాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అవి దేవుడి దగ్గర పెట్టే మ్యూజిక్ ఉంటుంది కదా, దానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది, క్లాప్స్ కొడుతూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.